ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే సత్యనారాయణ వ్రతానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. కానీ అది ఎలా అయినా చెడగొట్టాలి, కావ్యని ఇరికించాలి అనుకున్న రుద్రాణి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజైతే కావ్యతో మాట్లాడుతూ, ఏంటి ఇంకా అలానే ఉన్నావు, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అని చెప్పడంతో, కావ్య మీరేమీ చెప్పక్కర్లేదు, ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు, అయినా బయట వాతావరణం అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో వాళ్ళది కూడా పట్టించుకుంటారా అని అనుకుంటూ కావ్య అక్కడి నుంచి ఇక తన గదిలోకైతే వెళ్తుంది. కావ్య అన్న మాటలకి రాజ్కి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ అసలు అట్లాంటి బిహేవియర్ కాదు, కానీ కావ్య తనని అపార్థం చేసుకుంది అన్న విషయం అయితే రాజ్ అర్థం చేసుకుంటాడు. త్వరలో నువ్వే నిజం తెలుసుకుంటావు అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇక కళ్యాణ్తో ఏదో మాట్లాడతాడు. ఇక్కడ చూస్తే అనామికని వాళ్ళ అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం కోసం రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో పెద్ద ఆవిడ అపర్ణదేవి కొన్ని నగలని చీరని తీసుకొచ్చి, అమ్మ అనామిక, ఇదిగో ఈ నగలు ఈ చీర సత్యనారాయణ వ్రతంలో వేసుకో అని 7 వారాల నగల్ని ఇవ్వడంతో ఒక్కసారిగా అనామిక వాళ్ళ అమ్మ శైలజ, అమ్మో ఇన్ని నగలే అని చెప్పి ఒక్కసారిగా పెద్ద కళ్ళేసుకొని చూస్తుంది. ఇక అపర్ణాదేవి అయితే, చూడండి ఇవి ఆనవాయితీ ప్రకారం తరతరాలుగా వస్తున్న మా పూర్వీకుల నగలు, వీటిని జాగ్రత్తగా చూసుకో అనామిక అని చెప్పి అపర్ణ చెప్తూ, చూడమ్మా ఇవి నువ్వు పూజ పూర్తయిన తర్వాత వీటన్నింటినీ తీసి మళ్ళీ తిరిగి అపర్ణకి ఇచ్చేసి అని చెప్పి పెద్ద ఆవిడ చెప్పడంతో ఇక అనామిక అలాగే అని చెప్పి తల అటు ఇటు తిప్పుతుంది. ఇక అక్కడి నుంచి అపర్ణ అలాగే ఇంద్రాదేవి బయటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే అనామిక వాళ్ళ అమ్మ, అమ్మో ఎన్ని నగలో, ఎంత బాగున్నాయో, ఇవి పూర్వీకుల నగలంట, చాలా విలువైన నగలు అని చెప్పి శైలజ అయితే ఆ అన్నింటినీ తానే పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అమ్మా అవి పూర్వీకుల నగలు, నాకు ఇచ్చారు వేసుకోవడానికి, నువ్వు వేసుకోవడానికి కాదు అని చెబుతూ ఉంటే, అలా కాదు అనామిక, ఇవి చూస్తుంటే చాలా బాగున్నాయి, ఈ నక్లిస్ ఒక్కటి నేను తీసుకుంటానే అని అనడంతో, అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా, అయ్యి తరతరాలుగా వస్తున్న నగలు, వాటిని జాగ్రత్తగా తిరిగి ఇచ్చేయమని అమ్మమ్మ గారు చెప్పారు, వినలేదా నువ్వు అని అడగడంతో, ఏం కాదులేవే, ఈ ఒక్క నగ తీసుకుంటాను, ఇన్ని నగల్లో ఈ ఒక్కటి కనిపించకపోతే వాళ్ళకేమన్నా తెలుస్తుందా ఏంటి, ఆ తర్వాత వీటిని యథాప్రకారం సర్దేసి ఇచ్చేసి అని చెప్పడంతో, అమ్మా నీకేమీ అర్థం కావట్లేదమ్మా, నిజం తెలిస్తే తరువాత ఏం చెప్పాలమ్మా అని అడగడంతో, ఏం మాట్లాడుతున్నావే, ఈ ఇంట్లో కూటికి గతిలేని 2 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాగో ఆ బస్తీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆ నింద వాళ్ళ మీదకి తోసేస్తే సరిపోతుంది కదా అని చెప్పడంతో ఇక వెంటనే అనామిక అయితే, అమ్మా నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది, కానీ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని అనడంతో, ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, దుగ్గిరాళ్ళ వారింటి కోడలు అవ్వగానే ఉత్తమ కోడల్లా మారిపోయాననుకుంటున్నావా, ఎన్నిసార్లు మనం ఇట్లాంటి పనులు చేయలేదు, ఇంత చిన్నదానికి అంత భయపడతావేంటి, వెళ్ళి పూజలో కూర్చున్నప్పుడు అన్నిటినీ వేసుకుని కూర్చో, తరువాత ఇందులో ఒక నగని మిస్ చేద్దాం, అది నేను జాగ్రత్తగా దాచిపెడతాను, ఇక అన్నీ తీసి ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నారుగా దిక్కుమాలిన కోడళ్ళు, వాళ్ళల్లో ఎవరికో ఒకరి చేతికిచ్చి ఇంట్లో పెద్దావిడికి ఇవ్వమని చెప్పు, అప్పుడు ఆ నింద వాళ్ళ మీదకి తోసేద్దామని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మాయి చెప్పడంతో అనామిక కూడా తెగ సంబరపడిపోతుంది. వేసుకునేటప్పుడు అన్ని నగల్ని పెట్టుకుని ఇక పూజ దగ్గర కూర్చోడానికి అనామిక రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్వప్న ఏమో రుద్రాణితో ఒక ఆటే ఆడుకుంటుంది. అత్త వాటర్, అత్త జ్యూస్ అని చెప్పి రుద్రాణిని నుంచోనివ్వక, కూర్చోనివ్వక, నిద్రపోనివ్వక నానా తిప్పలు పెడుతుంది. ఇంకా స్వప్న అయితే, ఈ డోస్ సరిపోదు, రేపు ఇంకొంచెం డోస్ పెంచాలి అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుని తాను కూడా ఇక పూజకి రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తే కృష్ణమూర్తి అయితే కావ్యని ఇంటి నుంచి పంపించేయడం తన గుండె పగిలినంత పనే జరుగుతుంది. చాలా కుమిలిపోతూ కృష్ణమూర్తి కనిపించడంతో కనకమైతే, ఏవయ్యా ఎందుకయ్యా కావ్యని అలా మాటలు అనడం ఎందుకు, ఇలా కూర్చుని కుమిలిపోవడం దేనికి, చెప్పయ్యా చెప్పు, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడావు అని అంటూ ఉంటే, చూడు కనకం, ఇలాగ మాట్లాడకపోతే
కావ్య ప్రతిసారి కూడా మన ఇంటికి వచ్చి వాళ్ళ అత్తవారింట్లో ఎన్నేసి మాటలు పడుతుందో నీకు తెలియంది లేదు. అందుకే కొద్ది రోజులు కావ్య అదే నాకు గుర్తుపెట్టుకుని ఇటువైపుకి రాదని అందుకే అలా మాట్లాడాను. కానీ అది నా కూతురే, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే. అందుకే పుట్టింటి మీద మమకారం పోక, పుట్టింటి బాధల్ని మరవలేక పదే పదే ఇటువైపు రావాలని తన మనసు, తన కళ్ళు ఇటువైపుకే ఎదురు చూస్తూ కనిపిస్తున్నాయి. అందుకే దాని మనసుని బాధ పెట్టాను అని చెప్పి ఇక కృష్ణమూర్తి అయితే కనకంతో మాట్లాడతాడు. కనకం కూడా చాలా బాధపడుతూ, ఏవయ్యా, నేను నిజంగా ఒక ముగ్గురు ఆడపిల్లలు కన్న తల్లిలాగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. ఎప్పుడు కూడా అత్యాశకే పోయాను. నేను చేసిన తింగరి పనుల వల్ల నా కూతుర్లు ఇంతలాగా బాధల్లో కూరుకుపోతారని అస్సలు ఊహించలేదు. చివరికి నా చిన్న కూతురి మనసు కూడా ముక్కలు చేసేశాను. దానికి నచ్చ చెప్పాల్సింది పోయి దాని ప్రేమని గెలిపించాలని ఏవేవో చేశాను. నన్ను క్షమించయ్యా అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తి కాళ్ళ మీద పడుతుంది. ఇదంతా విన్న అప్పు అయితే, నా వల్ల, నేను చేసిన చిన్న తప్పు వల్ల ఇంతమంది బాధపడడం నాకు ఇష్టం లేదు. ఈ వాతావరణానికి అలాగే ఈ బాధలకి కొద్ది రోజులు నేను దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి అప్పు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పడంతో, ఏమైంది అప్పు, మళ్ళీ ఏమైంది, బాగానే ఉన్నావు కదా అని అడగడంతో ఇంకా అప్పు అయితే, పెద్దమ్మ, నా వల్లే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇటు అమ్మా నాన్న, అటు అక్క, అందరూ కూడా నేను చేసిన చిన్న పొరపాటు వల్ల చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు. కొద్ది రోజులు ఇవన్నీ మర్చిపోయి ఇక ఎస్ఐ ట్రైనింగ్కి బెంగళూరు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. ఎలా అయినా సరే నువ్వే అమ్మా నాన్నని ఒప్పించాలి. ఇలా వెళ్తే నేను కూడా అన్నీ మర్చిపోతాను అని చెప్పి ఇక వాళ్ళ పెద్దమ్మకైతే నచ్చ చెప్తుంది అప్పు అన్న మాటలు ఒక విధంగా వాళ్ళ పెద్దమ్మకి బాగానే అనిపించినా వీటన్నింటినీ మనసులో పెట్టుకుని అప్పు బాధపడుతూ ఏదైనా తీసుకోలేని నిర్ణయం తీసుకుంటుందేమో అని కాస్త ఆలోచిస్తుంది. పెద్దమ్మ, నువ్వేమీ ఆలోచించుకు, నేను ఏ తప్పు చెయ్యను, సరేనా? నువ్వు ఆలోచించుకున్నట్లు ఎట్లాంటి పొరపాటు పనులు చెయ్యను. నేను ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్తాను. అలాగే కొద్ది రోజులు నేను దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. పెద్దమ్మ, చెప్పు పెద్దమ్మ అని అనడంతో ఇంతలో కృష్ణమూర్తి, అప్పు, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గానే ఉంది. ఎప్పుడు బయలుదేరుతున్నావు అని చెప్పి కృష్ణమూర్తి వెనక నుంచి అప్పుని అంటాడు. అప్పు చాలా సంతోషిస్తూ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, నన్ను, నా మనసుని అర్థం చేసుకుంది నువ్వే నాన్న అని అప్పు అయితే ఇక వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ప్రేమగా సరేనని చెప్తుంది. ఇక్కడ చూస్తే కావ్య అందంగా చీర కట్టుకొని పైనుంచి కిందకు దిగుతూ కనిపిస్తుంది. రాజైతే కళ్ళు తిప్పుకోలేనట్టుగా కావ్యని అలానే చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన కళ్యాణ్ అయితే, ఏంటన్నయ్య వదిన్ని అలానే చూస్తున్నావు అని అనడంతో పక్కనే ఉన్న ఇంద్రదేవి అయితే, నా మనవరాలకి దిష్టి తగిలేలా ఉంది అని చెప్పడంతో రాజ్ వెంటనే, అది కాదు నాన్న, మామూలుగా చూశాను అని చెప్పి ఇక తడబడుతూ తల కిందకి దించుకుంటాడు. ఇంతలో కావ్య వచ్చి పూజ దగ్గర అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తూ ఉండగా పెద్దావిడ, అమ్మ కావ్య, పూజ దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్విక దేవుళ్ళకి పూలు పెట్టి మండపాన్ని సిద్ధం చెయ్యి అని చెప్పడంతో కావ్య అయితే సత్యనారాయణ స్వామి ఫోటోని పెట్టి ఇక మండపాన్ని అందంగా పువ్వులతో అలంకరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రుద్రాణి వస్తుంది. రుద్రాణి ఏదో ఒకటి చెయ్యాలి, కావ్యని అందరి మధ్యలో తిట్టించాలి అనుకోవడం వల్ల ఇక అక్కడే ఉన్న ఒక దీపారాధన కుందుని తనే వచ్చి దాన్ని నెట్టేస్తుంది. అలా నెట్టేసిన తర్వాత కావ్యని గట్టిగా అరుస్తుంది, ఏయ్, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు నువ్వు చేసేదేంటి అని అనడంతో కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు, నేనేం చేశాను? ఇక్కడ మండపాన్ని అలంకరిస్తున్నాను అని చెప్పడంతో, ఆపుతావా? ఆపు, నువ్వు నీ చెత్తవాగుడు అని అంటూ ఉంటే, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? నేను అన్న దానిలో తప్పేముంది? ఇక్కడ నేను అదే కదా చేస్తున్నాను అని అంటూ ఉంటే, చెయ్యవలసినవన్నీ చేసేసి ఏమీ తెలియని నంగనాచిలాగా నుంచుని ఇక్కడ మండపం సర్దుతున్నాను, మండపానికి అలంకరిస్తున్నాను అని అబద్ధాలు చెప్తే నమ్మేస్తారా ఏంటిది అని చెప్పి ఇక ఆ దీపారాధన కుందుని చూపించడంతో, అయ్యో రుద్రాణి గారు, అది ఎలా పడిపోయిందో నాకు తెలియదండి, నేను ఇటు తిరిగి ఇక్కడ మండపాన్ని అలంకరిస్తున్నాను అని అనడంతో ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి అయితే వస్తుంది.
అసలు ఈ పెళ్ళే ఇష్టం లేని మనిషి ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఏ ఆటంకం లేకుండా జరిపిస్తుంది అని ఎలా నమ్మకం కలుగుతుంది? అయినా నీకెన్నిసార్లు చెప్పాను, నా కొడుకు కోడలికి చేసే ఏ కార్యంలో కూడా నువ్వు కలగజేసుకోవద్దు అని. ఎందుకు ఎందుకు పదే పదే అన్నీ నేనే చేస్తున్నాను అన్నట్లుగా పూసుకుని రాసుకొని తిరుగుతావు? నీకు చెప్పాను కదా మా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అని ధాన్యలక్ష్మి అయితే ఇక కావ్య మీద అరుస్తూ ఉంటుంది. కావ్య, చిన్నత్తయ్య, నిజంగా నాకేమీ తెలీదు. నేను మండపాన్ని మాత్రమే అలంకరిస్తున్నాను. ఆ దీపారాధన కుందు ఎలా పడిపోయిందో నాకు కూడా తెలీదు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న అపర్ణ అయితే ఎన్నిసార్లు చెప్పినా ఈ అమ్మాయి అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటుంది. ఇదిగో వ్రతానికి ఏర్పాట్లు చూడమన్నాం, అంతేగాని వ్రతాన్ని ఏ రకంగా నాశనం చెయ్యాలా అని చూడకూడదు అని చెప్పడంతో ఇంతలో రాజ్, అత్త ఎందుకు నోరు పారేసుకుంటున్నావు? కళావతి ఏం తప్పు చేసిందని అని అడగడంతో, ఏంటి రాజ్ కనిపించట్లేదా తను ఏం చేసిందో? తను ఏం చేసింది అని నన్ను అడుగుతున్నావు అని అనడంతో, అత్త నేనంతా చూశాను. ఆ దీపారాధన కుందుని నువ్వే తోసేసావు. నువ్వు తోసేసి కళావతి మీద నిందలు వేస్తున్నావు అని చెప్పి రాజ్ అనడంతో, బాగుంది రాజ్, చాలా బాగుంది. నీ భార్యని వెనకేసుకొచ్చి నా మీద తప్పులు వేసి నన్నే వేలెత్తి చూపిస్తున్నావా? నిన్న కాక మొన్నొచ్చిన భార్య నీకు చాలా ఎక్కువైపోయింది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, ఆపు రుద్రాణి, అంతా చూస్తున్నాను. నువ్వు ఏమైనా ఊరుకుంటావేమో అని, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక పెద్ద అయిన సీతారామయ్య మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. నాన్న అని అంటుంటే, ఏంటి ఇంకేంటి నాన్న అంటున్నావు? అంతా చూస్తూనే ఉన్నాను. ఎందుకులే గొడవలు పెద్దవవుతాయని మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇంకా గొడవని పెద్దది చేస్తున్నావు. ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవడం నీకు ఇష్టం లేదా రుద్రాణి అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా రుద్రాణి మీద అరుస్తారు. రుద్రాణి చేసిన తప్పుకి కావ్యకి క్షమాపణ చెప్పమని రాజ్ అంటాడు. ఇంకా కావ్యకి క్షమాపణ చెప్పి, రుద్రాణి అనుకున్నదొక్కటి అయినదొక్కటి, దీన్ని ఇరికించాలంటే దీనికే క్షమాపణ చెప్పే స్థితికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలో అనామికని అందంగా రెడీ చేసి కావ్య అలాగే స్వప్న వాళ్ళ అనామిక వాళ్ళ అమ్మ తీసుకొని కిందకైతే వస్తారు. కానీ అనామిక పూజలో కూర్చునే ముందు ఇక్కడ కావ్య ఉండకూడదని, అలాగే నాకు జరిగే ఏ కార్యక్రమంలోనూ కావ్య ఉండకూడదని అనామిక అనడంలో అనామిక మాటలకి పెద్దావిడైతే, చూడు కావ్య, నువ్వు రాజ్ కూడా పూజలో కూర్చోండి అని చెప్పడంతో ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. అమ్మమ్మగారు నేను అని అంటుంటే పక్కనే ఉన్న కళ్యాణ్ అయితే, చూడు అనామిక, ఇక్కడ నానమ్మ ఏం చెప్తే అదే వినాలి, అర్థమవుతుందా? నానమ్మ నిర్ణయం తీసేసుకుంది, నోరు మూసుకొని పూజ కాని అని చెప్పడంతో ఇక అనామిక తల కిందకి దించుకొని పూజ చేయడం మొదలు పెడుతుంది. అలాగే రాజ్ కావ్యలు కూడా సత్యనారాయణ వ్రతంలో కూర్చుంటారు. ఇక స్వప్న అయితే, అమ్మమ్మగారు అని అంటుంటే, చూడమ్మ స్వప్న, నిన్ను రాహుల్ని కూడా పూజలో కూర్చోపెట్టాలి అని అనుకున్నాము. కానీ నువ్వు కడుపుతో ఉన్నావు కదా, కడుపుతో ఉండేటప్పుడు ఇటువంటి పూజలు నీతో జరిపించకూడదు. నీకు 12 బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డతో కలిసి నువ్వు రాహుల్ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుందురు అని చెప్పడంతో స్వప్న చాలా సంతోషిస్తుంది. అలాగే రాహుల్ చిరాకు పడతారు. ఇంకా అనామిక అయితే, పెళ్ళయింది మనిద్దరికి, కానీ చూడండి వాళ్ళతో కూడా సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారు. కొత్తగా పెళ్ళయింది మనక వాళ్ళక అని చెప్పి ఇక కళ్యాణ్తో అనామిక పక్క నుంచి ఏదో ఒకటి గుడగుడామంటూ కొనుగుతానే కనిపిస్తుంది. అనామికని ఇబ్బంది పెడుతూ కావ్య ఎదురుగా కూర్చోడాన్ని కావ్య పాపం కాస్త అనీజీగా ఫీల్ అవుతుంది. కానీ సత్యనారాయణ వ్రతం పూర్తయిన తర్వాత కావ్య వాళ్ళ ఇంట్లో ఊహించిన సంఘటన ఎదురవుతుంది. ఎందుకంటే అక్కడికి శ్వేత వస్తుంది. అలాగే శ్వేత ఎంట్రీతో అనామిక గజగజ వణుకుతుంది. అసలు కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? అసలు అనామికకి శ్వేతకి ఉన్న సంబంధం ఏంటి? అనామిక శ్వేతకి ఏమవుతుంది? అసలు కళ్యాణ్ అనామికల ఫస్ట్ నైట్ జరుగుతుందా? ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు